వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసులకు న్యాయం చేయాలని పలు గ్రామాల నిర్వాసిత రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ నినాదాలతో న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని మహిళా రైతులు తెలిపారు. ఈ మేరకు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. వైసీపీ నాయకులు రామకృష్ణ, సిపిఎం జిల్లా నాయకులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో నక్కపల్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. వైజాగ్ చెన్నై కారిడార్లో భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ సేకరించినటువంటి భూముల్లో ఇప్పటికీ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 2,200 ఎకరాలు కేటాయింపు చేశారు. మరో 1,800 ఎకరాలు బల్క్ డ్రగ్స్ కేటాయింపు చేయడం జరిగింది. ఈ భూసేకరణలో భాగంగా బుచ్చిరాజపేట, కొత్తూరు, చందనాల్లో కరివారి వీధి, తమ్మిపేట, తుమ్మలపేట, పాటి మీద, మూలపర్ర, డిఎల్పురలో వాడిపేట, బోయిపాడు గ్రామాలని తరలిస్తా ఉన్నారు. ఇందులో సుమారుగా 785 మంది నిర్వాసితులుగా గుర్తింపబడ్డారు. అయితే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఏ మూలకు కూడా సరిపోదు. కాబట్టి మేము ఇప్పుడు పెరిగినటువంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా, పెరిగినటువంటి భూమి ధరలకు అనుగుణంగా 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది న్యాయమైంది, సమంజసమైంది. రైతులు ఎన్నోసార్లు ఈ 15 సంవత్సరాలు బట్టి ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఆర్డీ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి తిరుగుతున్నారు తప్ప కనీసం అధికారులకు చేమగుట్టినట్టు కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వ నాయకుల గతంలో ప్రతి గ్రామం తిరిగి మీకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి ఈ రోజు ముఖం చాటేశారు. మేము ఇంకా ఈ రైతుల ద్వారా ఇసుగు చెంది ఇంక పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చే వరకు మేము వదిలిపెట్టమనే ఉద్దేశంతో ఈ రోజు నక్కపల్లి మండలం చందనాడ గ్రామ పంచాయతీ తుమ్మలపేట వినాయకుడి గుడి దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మండు టెంటలో సుమారు 10 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు మహిళలతో పాదయాత్ర చేయడం జరిగింది.